ఇది లేఅవుట్ కాపీ. ఇక్కడ క్లియర్గా పార్క్ అని చెప్పి రాసింది. ఇక్కడ ఇది అప్రోచింగ్ రోడ్. ఇది ఈ రోడ్డు ఇక్కడ శ్రావణి హాస్పిటల్ ఉంటుంది. ఇప్పుడు మన వెనుకున్న రోడ్డు ఇది. ఈ వెనుకున్న రోడ్డుకి డైరెక్ట్ రోడ్డు ఇది. ఇంత ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇది ఇంత క్లియర్ కట్గా ఉంది. క్లియర్ కట్గా ఉన్నా కూడా ఎందుకు స్పందిస్తలేరు అనేది, జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు స్పందిస్తలేరు అనేది మాకు అర్థమవుతలేదు. ఇంకోటి, ఒకవేళ ఇది రోడ్డు కాదని వాళ్ళు అనుకుంటే మరి ఇక్కడ ఇదే రోడ్డు పర్మిషన్, ఇదే రోడ్డు చూపించుకొని అక్కడ 5 ఎకరాలు 5 ఫ్లోర్లు కట్టుకున్నాడు ఆయన. మరి 5 ఫ్లోర్లు ఎట్లా కట్టుకుంటారని నాకు తెలియగలుగుతా. ఎట్లా కట్టుకుంటారు చెప్పండి? రోడ్డు చూపిస్తేనే 5 ఫ్లోర్స్కి ఇదే జిహెచ్ఎంసీ అధికారులే కదా ఇచ్చింది పర్మిషను. వేరే వాళ్ళు ఎవరు కాదు కదా ఇచ్చింది. వాళ్ళు ఇస్తేనే కదా ఆయన కూడా కట్టుకున్నాడు. మరి ఆయన ఎట్లా కట్టుకున్నాడు? ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ రోడ్డును వెంటనే తక్షణమే మీరు వేస్తే వీళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. మీరందరూ కూడా ఎంతో చదువుకొని ఎంతో పెద్ద పోస్టులలో ఉన్నారు. ఆ పోస్టులో మీరు ఉన్నందుకన్నా వాళ్ళందరికీ న్యాయం చేస్తే వాళ్ళందరూ కూడా మీరు కృతజ్ఞతగా ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను వచ్చి వాళ్ళతోని మాట్లాడుకోవడానికి, వాళ్ళు నాకు చెప్పుకోవడానికి ఏం కారణం అంటే ఇక్కడ ఒక నాయకుడు లేడు, ఒక అధికారుల పక్షం అయిపోయింది, ఆఫీసర్స్ పక్షం అయిపోయింది, ఒక నాయకుడు లేడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తాయని చూస్తున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలనేది వాళ్ళకి ఎవరు తెలియదు. ఇక్కడ నేను యాక్టివ్గా మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని వచ్చి అడగడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఇదివరకు మా కేటీ రామారావు గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇట్లాంటి పాలన, ఇట్లాంటి అవస్థ ఏది కూడా రాలేదు. ఎవరు కూడా ఇట్లా రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడింది లేదు. ఎవరు కూడా ఇట్లా వాళ్ళ బాధని ఇట్లా చెప్పుకోవటానికి కూడా ఏది లేకుండా ఆయన చేసిండు. అంటే పాలన అనేది ఎవరు చేసినా కూడా పాలన అనేది ప్రాపర్గా చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీకి పాలన అనేది చేత కాదు. ఇక ఎట్లాగో గద్దె దిగిపోతామని తెలుసు వాళ్ళకి. ఇక ఏదైనా మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరినీ గమనిస్తారు. డెఫినెట్గా మీ అందరికీ బుద్ధి చెప్తారు.